హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సూపర్ డైట్ ఫుడ్ చేయబోతున్నాను. అదే అండి, చియా యోగర్ట్ ఓట్స్. సో సూపర్ ఉందండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇది ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. దాన్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్, అవి కూడా సోక్ చేసుకొని పెట్టుకున్నదే వేసుకోవాలి. సో తర్వాత దానికి తగినంత యోగర్ట్ వేస్తున్నాను. యూకేలో పెరుగుని యోగర్ట్ అంటారండి. సో తగినంత పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఏంటంటే దీనికి కొద్దిగా జింజర్ గ్రేట్ చేసుకుంది, తర్వాత ఒక చిల్లీ, సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ గ్రేట్ చేసుకున్న కుకుంబర్. సో ఇవన్నీ ఆ మిక్స్లోకి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇంకేముంది, దానికి మనము గీతో పోపు పెట్టుకోవడమే. సో కంపల్సరీ గీతోనే పోపు పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. అప్పుడే టేస్ట్ అండ్ హెల్దీ కూడా. సో చూస్తున్నారు కదా, అంత చక్కగా మిక్స్ చేసేసాను. సో దీనికి ఇప్పుడు నేను తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను, సాల్ట్. తర్వాత చిన్న కడాయి పెట్టేసుకొని గీ వేసుకున్నాను. తర్వాత దాంట్లోకి అన్ని పోపు దినుసులు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఒక్క ఎండుమిర్చి. సో ఇవన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత దానికి కరివేపాకు అనేది యాడ్ చేయాలి. సో కరివేపాకు కూడా ఇప్పుడు నేను వేస్తున్నాను. కరివేపాకు కూడా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఇంగు అనేది వేసుకోవాలి. ఇంగు అనేది కంపల్సరీ అండి, అప్పుడే ఆ ఫుడ్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంగు కూడా యాడ్ చేసేసాను. అది కూడా ఒక్కసారి కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పోపు అనేది మన యోగర్ట్ మిక్స్కి కలిపేసుకుంటే మన ఫుడ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో చియా యోగర్ట్ అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.